తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యొక్క ఆవశ్యకత చెప్పండి. 73 రోజులు మీరు పనిచేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొక్కసారి యువతను కోరుతున్నా. తమిళలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఆ రోజు హైదరాబాదుకు చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది. ఆ రోజు నేను ఇచ్చిన ఐటీకి ప్రాధాన్యత ఈరోజు తెలుగువారు ప్రపంచం అంతా రాణించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నా ఆశ నా యువత పైన. మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో ఇక్కడ మిమ్మల్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి బిల్డప్ బాబాయ్ పెద్ద బిల్డప్ ఇస్తాడు. ఏమీ తెలియదు ఇతనికి. మొన్నే ఇండియా టుడే ఇంటర్వ్యూ చేశారు, చూసారా మీరంతా? ఈ 70 రోజులు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయాలి. ప్రతి ఒక్కరూ ప్రతిపక్షం 10 వైపుల నుంచి చేసే దాడుల్ని, వారి ఎల్లో మీడియాని, వారి సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అందుకు మీరు సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. ఆ సెల్ ఫోన్లే మీకు అస్త్రాలు అని సందర్భంగా చెప్తా ఉన్నాను. సోషల్ మీడియాను శాసించేది ఇక మీదట సెల్ ఫోన్ ఉన్న ప్రతి పేదవాడు శాసించబోతా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బూత్ కమిటీల సభ్యులుగా, గృహ సారథులుగా, వాలంటీర్లుగా ఉన్న వారంతా పార్టీలో సామాన్య కార్యకర్త మొదలు రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కీలకమైన మీ పాత్ర పోషించాలి. అందుకు మీరంతా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను.